My dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ 1 తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ 44 ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజీ నెంబర్ 44 ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. 44 ఇక్కడ సాగుణింతం ముందుగా ఇది సగం సా అంటారు, దీన్ని పూర్తక్షరం కాదు, ఇది సగం స. ఈ స అనే దానికి ఆ తలకట్టు జోడిస్తే అప్పుడు సా అవుతుంది ఫ్రెండ్స్. సా అనేది ఏర్పడాలంటే, సా అనేది పూర్తి అక్షరం కావాలంటే స ప్లస్ ఆ, ఈ స అనే దానికి ఆ తలకట్టు జోడిస్తేనే అప్పుడు అది సా అవుతుంది. అలాగే స అనే దానికి దీర్ఘమిస్తే ఆ జోడిస్తే అప్పుడు సా. స అనే దానికి గుడి ఇస్తే సి. సా అనే దానికి గుడి దీర్ఘమిస్తే అప్పుడు సి. గుడి దీర్ఘమిస్తే సి. అలాగే సాకు కొమ్మిస్తే సు. సాకు కొమ్మిస్తే సు. సాకు కొమ్ము దీర్ఘమిస్తే సూ. సాకు వృత్తమిస్తే సృ. సాకు వృత్తమిస్తే సృ. సాకు వృత్తం దీర్ఘమిస్తే సృ. సాకు ఎత్తమిస్తే సే. సాకు ఏత్తం దీర్ఘమిస్తే సే. సాకు ఐత్తమిస్తే సై. సాకు ఒత్తమిస్తే సో. సాకు ఒత్తం దీర్ఘమిస్తే సో. సాకు ఔత్తమిస్తే సౌ. సాకు 1 సున్నా పెడితే సం. సాకు 2 సున్నాలు పెడితే సహా. సో ఈ విధంగా సాగుణింతములు నేర్చుకోవాల్సిన పద్ధతి. ఓకేనా ఫ్రెండ్స్? సాకు తలకట్టిస్తే సా, దీర్ఘమిస్తే సా. సాకు గుడిస్తే సి. సాకు గుడి దీర్ఘమిస్తే సి. సాకు కొమ్మిస్తే సు. సాకు కొమ్ము దీర్ఘమిస్తే సూ. సాకు వృత్తం ఇస్తే సృ. సాకు వృత్తం దీర్ఘమిస్తే సృ. సాకు ఎత్తం ఇస్తే సే. సాకు ఏత్తం దీర్ఘమిస్తే సే. సాకు ఐత్తం ఇస్తే సై. సాకు ఒత్తం ఇస్తే సో. సాకు ఓత్తం ఇస్తే సో. సాకు ఔత్తం ఇస్తే సౌ. సాకు 0 పెడితే సం. సాకు 2 సున్నాలు పెడితే సహా. ఇది సాగుణింతము నేర్చుకునేటువంటి విధానము. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలో, రాస్తూ ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, జాగ్రత్తగా చూడండి. సా తలకట్టిస్తే సా. సాకు దీర్ఘమిస్తే సా. సాకు గుడిస్తే సి. సాకు గుడి దీర్ఘమిస్తే సి. సాకు కొమ్మిస్తే సు. సాకు కొమ్ము దీర్ఘమిస్తే సూ. సాకు వృత్తమిస్తే సృ. సాకు వృత్తం దీర్ఘమిస్తే సృ. సాకు ఎత్తమిస్తే సే. సాకు ఏత్తం సే. సాకు ఐత్తమిస్తే సై. సాకు ఒత్తమిస్తే సో. ఒత్తం దీర్ఘమిస్తే సో. సాకు ఔత్తమిస్తే సౌ. సాకు 1 సున్నా పెడితే సం. సాకు 2 సున్నాలు పెడితే సహా. ఇది
సాగుణింతము నేర్చుకునే విధానము. మీరు కూడా ఇలాగే రాస్తూ పలుకుతూ ప్రాక్టీస్ చేయండి. స సా, సి సి, సు సు, సృ సృ, సే సే సై, సో సో సౌ, సం సహా. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.